పాల్వంచ టౌన్ ఎస్ఐ బి రాముని ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో వారి అనుచరులు కొందరు ఏమి మాట్లాడుతున్నారో నా దృష్టికి వచ్చింది. రాము అనుచరులు సోషల్ మీడియాలో రాము చాలా నిజాయితీపరుడని, కుట్రపూర్వకంగా అతన్ని ఇరికించామని రాయడం జరిగింది. రాము ఎలాంటి వాడో ఆయన గురించి పూర్తి సమాచారం సేకరించడం జరిగింది. అతను పనిచేసి ప్రతి పోలీస్ స్టేషన్లో ఎన్నో ఆరోపణలు ఉన్నాయో, ఎందరి వద్ద లంచాలు ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేశాడు, ఎస్ఐ పోస్టుని అడ్డు పెట్టుకుని ఎందరో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. పాలవంచలో పనిచేసిన సమయంలో ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఎన్నో పంచాయతీలు నిర్వహించి ఎన్నో డబ్బులు సంపాదించాడు కూడా తెలుసన్నారు. బెదిరించడానికి ప్రయత్నం చేస్తారన్న విషయం తెలిసింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అతను ఎవరైతే సోషల్ మీడియాలో కానీ లేక బయట కానీ అతను రాము చాలా గొప్ప వ్యక్తి, కుట్రబండి పట్టించారని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఖమ్మంలో ఇతను పనిచేసి ఇది మొదటి కథనం. నాకు చాలామంది బాధితులు వచ్చి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పుకున్న విషయాన్ని నేను మళ్ళీ రీఎంక్వైరీ చేసుకుని ధృవీకరించుకున్న తర్వాత ఒక్కొక్కరి స్టేట్మెంట్స్ కొంతమంది తీసుకోవడం జరిగింది. దీంట్లో మొదటి కథనం ఇది. ఈయన మద్దినేని రమేష్ గారు అని ఖమ్మంలో ఉంటారు. వీరింట్లో రాము గారు అక్కడ అద్దెకు ఉండడం జరిగింది పైన. వీళ్ళకి ఫస్ట్ పోలీసు వాళ్ళకి ఇల్లు ఇవ్వడం ఇష్టం లేకపోయినా బ్రతిలాడు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకి ఇల్లు అవసరం వచ్చి ఖాళీ చేయమని చెప్తే వీళ్ళని రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి ఒక 76 సంవత్సరాల మహిళ వీళ్ళ అమ్మగారు, ఆమెను కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 7/6/22న ఇల్లు ఖాళీ చేయమని వీళ్ళ అమ్మగారైన అహల్య గారు రాము గారికి నోటీస్ పంపించగా వారు రిప్లై నోటీస్ ఇస్తూ 28/6/22న రిప్లై నోటీస్ ఇచ్చారు. రాము గారు ఆయన స్వహస్తాలతో నోటీస్లో అతను సంతకంతో పాటు పెట్టాడు, రాముగారు సంతకంతో పాటు పెట్టాడు. 20 లక్షల రూపాయలు రెండో పేజీలో వస్తుంది. వాళ్ళు ఇచ్చిన రిప్లై నోటీస్లో ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. 20 లక్షల రూపాయలు వాళ్ళ అమ్మగారికి అప్పుగా ఇచ్చామని చెప్పేసి, అవి ఇస్తేనే ఇల్లు ఖాళీ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అంశంలో నేనేం ప్రశ్నిస్తున్నా అంటే, మీరు చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. మీ నాన్నగారు 20 లక్షల రూపాయలు ఇచ్చారంటే మీ నాన్నగారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు 20 లక్షల రూపాయలు? మీరు అప్పుడైనా ఐటీ ఫైల్ చేయడం జరిగిందా? లేదా దీనికి సంబంధించి ఎక్కడైనా మీరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందా? అది ఎక్కడా లేదు. అది గడిచిన తర్వాత 4/7/22న ఆకుల రాజ్యలక్ష్మి వైఫ్ ఆఫ్ బాపురావు అనే మహిళ ఖమ్మం 2 టౌన్లో వనిత అంటే వీరి వైఫ్ ప్లస్ రమేష్ గారిపై ఫిర్యాదు చేస్తుంటాను. మాకు చిట్టి డబ్బులు ఇంకా అప్పులుగా తీసుకుంది అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అటు ఎఫ్ఐఆర్ నెంబరు 308/22గా నమోదు చేశారు అప్పుడు సిఐ గారు. దాంట్లో ఎస్ఐ రాము గారి భార్య అయిన బాణాల విజయలక్ష్మి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు. పార్ట్ 2లో రికార్డ్ చేస్తారు. ఆ పార్ట్ 2లో భాగంగా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరు ఎస్ఐ గారి వైఫ్. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.